అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా చాలా రసవత్తరంగా కనిపిస్తున్న పరిస్థితి. అధికార వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా తరువాత ముసలం అనేది మొదలైందనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి రాజీనామా తరువాత దాదాపు 11 స్థానాల్లో సిట్టింగ్‌లని మారుస్తూ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం అండ్ ఒకళ్ళని తీసుకెళ్ళి ఇంకో చోట వేయడం లేదా ఇంకొకళ్ళని తీసుకొచ్చి ఇంకో చోట పెట్టడం అనే ఒక కాన్సెప్ట్‌ని తెర మీదకి తీసుకొచ్చి ఇన్ఛార్జ్‌లని మారుస్తూ ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఈ నిర్ణయం దగ్గర నుంచి కూడా అధికార పార్టీలో తనని నమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచే ముసలం మొదలైంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే మనం ఆల్రెడీ ఆళ్ల కృష్ణారెడ్డి విషయం మనం గతంలో మాట్లాడుకున్నాం. అతని పార్టీకి గాని, అతని సభ్యత్వానికి గాని, పదవికి గాని రాజీనామా చేసిన పరిస్థితి. ఎందుకు అంటే సరైన గుర్తింపు దక్కట్లేదు అనేది ఆయన వాదన. ఇక మోపిదేవి వెంకటరమణ. అసలు ఈయన గురించి మనం ఏం మాట్లాడగలం? జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి సహనిందితుడు ఈ మోపిదేవి వెంకటరమణ. ఈవెన్ అతని నియోజకవర్గంలో కూడా అతన్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి అక్కడ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడం. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి అయితే మనం గత ఏడాదిన్నర నుంచి చూస్తూనే ఉన్న పరిస్థితి. ఓ పక్క ప్రభుత్వం మీద విమర్శలు చేస్తాడు, మరో పక్క జగన్మోహన్ రెడ్డిని దేవుడని పొగుడుతూ ఉంటాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, విజయసాయిరెడ్డి కానీ వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే 175 స్థానాల్లో గెలవడమే, 175కి 175 గెలవడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యం. సో అందుకు అనుగుణంగానే ఈ ఇన్ఛార్జ్ పదవులు మార్చడం అనేది మా పర్సనల్ స్ట్రాటజీ అంటూ కూడా వీళ్ళు మీడియాల ముందు చెప్తా ఉన్నారు. ఏంటి వీళ్ళ స్ట్రాటజీ? నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచడమా? ఈ జగన్మోహన్ రెడ్డి నమ్ముకునే కదా ఆ మోపిదేవి వెంకటరమణ కానీ, లేదంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి కానీ, సో అండ్ కాల్ సో మంది ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్నారో వీళ్ళందరూ ఈ జగన్మోహన్ రెడ్డి నమ్ముకునే కదా ప్రతిపక్షాల మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడని విధంగా ఇబ్బందులు పెట్టింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాను గెలవడేమో, తాను ముఖ్యమంత్రి అవ్వలేనేమో అన్న భయంతో వాళ్ళని మార్చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ఫేట్ మారిపోతుందా? మన కర్మ ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అయినా అభివృద్ధి విషయంలోనో లేదంటే ప్రజలకు సంక్షేమం ఇచ్చే విషయంలోనో పక్క రాష్ట్రాలు మనకన్నా గొప్పగా చేస్తే వాటి నుంచి ఆదర్శంగా పొంది వాటిని మన రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి పక్క రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో మనం చూసాం మార్పు. ఆ మార్పు సంగతి పక్కన పెడితే తెలంగాణలో అభివృద్ధి ఏ విధంగా సాగిందో కూడా మనందరికీ తెలుసు. ఎన్నో సందర్భాల్లో రోడ్ల గురించి కానీ, లేదంటే రాజధాని అంశంలో కానీ, మరెన్నో అంశాల్లో తెలంగాణ మంత్రులు కానీ, అప్పటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ మన ఆంధ్ర రాష్ట్రం మీద విమర్శలు చేసిన పరిస్థితి. సో ఎన్నికల్లో సిట్టింగ్లకి సీట్లు ఇవ్వడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న అంశాన్ని ఆదర్శంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి తాను కూడా అదే విధంగా ఓడిపోతానేమో, ప్రజలందరూ తనకి ఓట్లు వేయరేమో, ఇదంతా కూడా ఎమ్మెల్యేల మీద తోసేయాలి, ఎమ్మెల్యేల తప్పు వల్లే ఇదంతా రాష్ట్రంలో పరిపాలన ఈ విధంగా సాగింది అని ప్రజల్ని నమ్మించడానికి మరో 3 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయన్న సందర్భంగా ఇప్పటికే 11 మంది ఇన్ఛార్జీలు మార్చారు. మనకు తెలుస్తున్న లెక్కల ప్రకారం దాదాపుగా మొత్తం మీద 82 మంది సిట్టింగుల్ని అధికార వైఎస్ఆర్సీపీ మార్చబోతుంది అనే వార్త అయితే ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తూ ఉంది. మరి దీనికి కారణం ఏంటి? 175కి 175 గెలిచేస్తాం, ఇది జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన బ్యాచ్ కానీ పదే చెప్తోంది. ఎలా గెలుస్తారు? సిట్టింగ్లు మార్చేసినంత మాత్రాన గెలిచేస్తారా? సిట్టింగ్లు మార్చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ఫేట్ మారిపోతుందా? మారదు కదా. ఎందుకంటే అయ్యగారు చేసిన తప్పులు అన్నీ ఇన్ని కాదు, రాష్ట్ర ప్రజల్ని నిండా ముంచేసిన పరిస్థితి, రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసేసిన పరిస్థితి. మరి ఇలాంటి వాడిని నమ్మి మళ్ళీ ఏ విధంగా ఓట్లేస్తారు? నువ్వు కొత్త మొహాలని తెర మీద తీసుకొచ్చినంత మాత్రాన ఆ కొత్త మొహాలను చూసి ఓట్లేసే ప్రజలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారా? లేదు డబ్బులు ఇచ్చి నేను ఓట్లు వేయించుకుంటా అంటావా? డబ్బులు తీసుకుని ఓటేసే పరిస్థితి ఉందా ఈరోజు రాష్ట్రంలో? ఏదేమైనా సజ్జల రెడ్డి చెప్పినట్టు వాళ్ళ స్ట్రాటజీ వేరు, వాళ్ళ ఓట్లు వేరు, వాళ్ళ ప్రజలు వేరు, వాళ్ళ ఓటర్స్ వేరు. సో ఇదే పందాలో వైనాట్ 175 అనే టార్గెట్ని పెట్టుకుంది అధికార వైఎస్ఆర్సీపీ. సో ఎందుకంటే ఇందాక నేను చెప్పే కదా, వాళ్ళ ఓటర్లు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ప్రజలు అందరూ వేరు. దొంగ ఓట్లు సృష్టిస్తారు, పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటారు. అడిగేవాడు ఎవడు రాష్ట్రంలో? 175 కాకపోతే 225కి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అందులో ఆశ్చర్యం ఏముంది? కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలు అనేవాళ్ళు
ఎప్పుడు చూస్తూ కూర్చోరు కదా! ఓటనే ఆయుధంతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటు రూపంలోనే బుద్ధి చెబుతారు. అండ్ ఇతనిని నమ్ముకుని ప్రజల్ని గాని, రాష్ట్రాన్ని గాని సర్వనాశనం చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా రేపు ఇదే జగన్మోహన్ రెడ్డి అంతు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వలసలు భారీగా కనిపిస్తా ఉన్నాయి. అటు తెలుగుదేశంలోకి గాని, ఇటు జనసేనలోకి గాని. ఇక ఈ 82 సిట్టింగులు అని చెప్పి మార్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడనే వార్త హల్చల్ చేస్తుంది చూసారా? ఇది గనక జరిగితే వైఎస్ఆర్‌సీపీ పూర్తిగా ఖాళీ అయిపోబోతా ఉంది. పార్టీని ఇన్నాళ్ళు నమ్ముకుని, పార్టీ కోసం కష్టపడి, ప్రజలతో నానా చివాట్లు తింటూ, ప్రజల డబ్బుని అప్పనంగా దోచేసిన వాళ్ళు మరి ఎంతైనా ఇంతకాలం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే కదా! ఆళ్ళు ఏ దుర్మార్గం చేసినా, ఏ పనికిమాలిన పని చేసినా చలామణి అయింది. మరి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పక్కెళ్ళిపోతే ఏం చేస్తారు? పక్కదారులు చూస్తారు. పక్కదారులు పడతారు. రేపు రాష్ట్రం కూడా అదే జరగబోతా ఉంది. ఏదేమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా అతను ఫ్యూచర్‌లో తలదించుకుని బాధపడే అంశంగానే మనం చూడాలి. ఖచ్చితంగా ఎందుకురా బాబు అనవసరంగా సిట్టింగులను మార్చాను అని బాధపడే రోజు ఎంతో దూరంలో లేదు. మరొక్క 3 నెలలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునే అవకాశం ఉందనేది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి.